హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇవాళ మినీ వ్లాగ్ దేని గురించి అంటే రంజాన్ సీజన్ కాబట్టి సో మా అపార్ట్మెంట్లో పనిచేసే వాచ్మెన్స్కి మేమైతే ఇఫ్తార్ పార్టీ లాగా ఫుడ్ ఇద్దామని అనుకున్నాము. సో నాకు తెలియకుండానే నా హస్బెండ్ ఆర్డర్ చేసేసాడు అనమాట. ఇక్కడ రంజాన్కి కిట్స్ వాళ్ళే ప్యాక్ చేసి ఇస్తారు. సో ఎన్ని కిట్స్ కావాలంటే అన్ని కిట్స్ మనం ఆర్డర్ చేస్తే వచ్చి డెలివరీ చేసేస్తారు. మా డెలివరీ అయితే వచ్చింది. సీ దిస్, ఒక 5 మెంబర్స్ ఉన్నారు. సో 5 మెంబర్స్కి మేము డెలివరీ చేయమని చెప్పాము. దిస్ ఈజ్ ద కిట్. దీంట్లో ఏముంటుందా అని నాకు చూడాలనిపించింది. దిస్ ఈజ్ సమ్ మల్బారీ టైప్ బిర్యానీ, సమోసా అండ్ పకోడీ. దిస్ ఈజ్ పప్పడ్, సమ్ కీర. కాఫీ కప్లో ఇచ్చాడు. కాఫీయా మిల్కా అనుకున్నా కానీ అది కీర. దిస్ ఇస్ పెరుగు అండ్ చట్నీ. ఇదేమో పుచ్చకాయతో సమ్ జ్యూస్ అండ్ దీస్ ఆర్ సలాడ్. అండ్ ఫస్ట్ ఇఫ్తార్ వదలడానికి వీళ్ళు మనం ఉపవాసం విడిచినట్టు వీళ్ళు ఖర్జూరా తింటారనమాట. సో అన్నిట్లో సేమ్ అదే ఉంటుంది మోస్ట్లీ సేమ్. అండ్ అదే కాకుండా ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇచ్చాడు. అండ్ దీంట్లో ఐ థింక్ చికెన్ ఆర్ సమ్ చికెన్ అనుకుంటా, చికెన్ రోస్ట్ అనుకుంటా. దాన్ని మనం ఓపెన్ చేస్తే ప్యాకింగ్ మొత్తం పోద్ది కాబట్టి ఓపెన్ చేయట్లేదు. సో దిస్ ఈజ్ అవర్ ఇఫ్తార్ గివ్ అవే ఫర్ ముస్లిమ్స్. ఫస్ట్ అయితే వాళ్ళు కింద ఉన్నారో లేదో చూడడానికి నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను కిందికి. వేర్ ఆర్ మై స్లిప్పర్స్. సో ఎన్ని ఉంటాయి కానీ దీంట్లో ఎప్పుడు రొటీన్గా వేసేదే వేస్తాను. సో ఇదన్నమాట మాది 6th ఫ్లోర్. వచ్చి లిఫ్ట్లో అప్పుడప్పుడు ఏది నొక్కకుండా అలా నిల్చుంటాను, వెళ్ళిపోద్ది కిందకి అని ఆటోమేటిక్గా ఆ ఫీలింగ్లో ఉంటాను. సో కొంచెం హెల్త్ బాగాలేదు, లాట్ ఆఫ్ కాఫ్. ఈ కాఫ్ గురించి, కాఫ్ ఎందుకు ఎలా వచ్చిందని నేను కూడా చెప్తాను మీకు. సయ్యద్ బాయ్ ఫ్రమ్ కేరళ, తమిళనాడు. రంజాన్ ముబారక్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ వాచ్మెన్, వెరీ గుడ్ భయ్యా, సయ్యద్ భయ్యా. మా ఇంటి ముందే మసీదు. సో నమాజ్ టైం అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది ఇఫ్తార్ ఇలాగా అందరికీ అక్కడ పంచిపెట్టడానికి తీసుకొస్తున్నారు. అది మనకు అక్కడ అదే కనిపిస్తుంది. కార్లో తీసుకొచ్చి అన్నీ లోపలికి పెడుతున్నారు. సో ఎంతమంది వస్తే అంతమందికి అట్లా అక్కడే ఫుడ్ కూడా ఇస్తారు. మోస్ట్లీ రంజాన్ టైంలో మసీదులో ఖచ్చితంగా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా టైం అవ్వలేదు, ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నారు అందరూ. సో పార్సెల్స్ మనం తీసుకొచ్చిన రంజాన్ ఇఫ్తార్ కిట్స్ అయితే ఇచ్చేసాను. అలాగా నమాజ్ టైం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 6:15 అట్లా వెళ్తారు. సో వాళ్ళు అది అయిపోయిన తర్వాత వచ్చి తింటారు. సో గాడ్ బ్లెస్ అస్. అల్లా ఈజ్ ఆల్సో అవర్ గాడ్. దాంట్లో చికెన్ మటన్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే స్నాక్స్ ఉన్నాయి, అన్ని స్నాక్ ఐటమ్స్ ఉన్నాయంట. ఫొటోస్ పంపించాడు తను తినేటప్పుడు. అండ్ నమాజ్ జరిగే టైంలో మసీదులో ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి ఇలా ఫొటోస్ పంపించాడు. అయిపోయిన తర్వాత అందరం అలా కూర్చొని ఫుడ్ వాళ్ళే అక్కడ సర్వ్ చేస్తారు. సో దిస్ ఈజ్ అవర్ రంజాన్ గివ్ అవే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.